హాయ్ అండి. నా రావణ బాస్ పార్ట్ 75. చాలా రోజుల తర్వాత ఎలాంటి భావాలు, ఊహలు, ఆశలు, కోరికలు, ఇక బతికంటే ఉండాల్సిన తీపి జ్ఞాపకాలు ఏవీ లేకుండా ఒకప్పటి ఆద్యలా నిద్రపోయింది ఆ రాత్రి. ఆకాష్కి మాత్రం నిద్ర పట్టడం లేదు. బెడ్ మీద దొల్లి దొల్లి లేచి కూర్చున్నాడు. అతని మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. ఒంటి మీదున్న బ్లాంకెట్ ని విసురుగా తప్పించి వినయ్ గదికి వెళ్లేందుకు వేగంగా నడుస్తూ మధ్యలో ఆగి కింద ఉన్న ఆద్య గది వైపు చూసి అసహనంగా ఊపిరి వదిలి వినయ్ గదికి వెళ్లి తలుపుని డబడబా బాదాడు. రెండోసారికే కన్నులు నలుపుకుంటూ బద్ధకంగా ఆవులిస్తూ తలుపు తెరిచిన వినయ్ ముఖం కూడా చూడకుండా సరాసరి లోపలికి జరిగి వినయ్ ని పక్కకి జరిపి టక్కున తలుపు మూసేశాడు ఆకాష్. ఒక్కసారిగా నిద్ర అంతా ఎగిరిపోయినట్లు ముఖం పెట్టి, అక్కి ఏంట్రా ఇది, నీకు తెలుసు కదా నేను ఆ టైప్ కాదని అన్నాడు నవ్వుతూ. అతని వంక సీరియస్ గా ఒక చూపు చూసి, మూయ్, నువ్వు జోక్ చేస్తే నవ్వే సిచ్యువేషన్ లో కూడా నేను లేను అన్నాడు తల వెనక అరచేతితో అద్ది. క్షణం ఆగి అసహనంగా కిందకి దించుతూ అతని మాటలతో ఎప్పుడూ ఉండేదే అన్నట్లుగా ఆవలింతలను కొనసాగిస్తూ వెళ్లి బెడ్ మీద కూర్చుని నిలువుగా ఉన్న తలగడికి ఒరుగుతూ మళ్ళీ ఏమైందిరా అని అడిగాడు అసహనంగా వినయ్. ఏమైందా అంటూ చెయ్యి చూపిస్తూ ఆపేసి, నాకు నచ్చట్లేదురా అన్నాడు ఏడుపు ముఖం పెట్టి. ఆకాష్తో అతనికి అది మామూలే కాబట్టి ఏం నచ్చట్లేదురా అని తల పట్టుకుని అడిగాడు వినయ్. ఏదో చెప్పబోయి, ఏమీ లేదులే, నువ్వు దునపోతులా పడుకో అని కూర్చున్న వినయ్ కాలు మీద ఒక తన్ను తన్ని వినయ్ తూలు పడిపోబోతూ ఉండగానే బయటికి నడిచి తలుపుని విరిగేలా తోసి అతన్ని తిట్టుకుంటూ తన గదికి నడిచాడు. ఎవరికీ వినపడని శబ్దాలు, ఎవరూ చూడలేని ఆలోచనలు మెదడు నిండా పరిగెడుతూ ఉంటే వాటితో పోరాడి పోరాడి ఎప్పటికో నిద్రపోయాడు ఆకాష్. ఉదయాన్నే నిద్ర లేచింది ఆద్య. గది నుండి బయటికి నడిచి మెట్ల వంక కనీసం ఓ చూపు కూడా చూడకుండా బాల్కనీ వైపు నడిచింది. హాల్లోనే ఉన్న శాంతి ఆద్య లేవడం చూసి కాఫీ చేయడం కోసం టక్కున కిచెన్ లోకి వెళ్ళింది. ఇక దూరంగా కొద్ది రోజులుగా ఆద్య ప్రవర్తనని గమనిస్తున్న చంద్రశేఖర్ గారు ఆమె వెనుకే బాల్కనీ వైపు నడిచారు. వెనుకే వస్తున్నది తల్లేమో అనుకుని తిరగబోతూ ఉండగానే తండ్రి అని అర్థమై మళ్లీ ముఖాన్ని రహదారికి అభిముఖంగా పెట్టి పచ్చని చెట్ల ఆవరణంలో స్టీల్ రైలింగ్ పై మోచేతులు ఆంచి నిలబడింది. వస్తూనే గుడ్ మార్నింగ్ అమ్మో అనేసి ఆమె ఆయన వైపు చూడకుండా గుడ్ మార్నింగ్ చెప్పగానే ఆమె పక్కకొచ్చి నిలబడి, ప్రాజెక్ట్ పూర్తయింది అమ్ములు అని అడిగారు. క్షణం ఆగి గాఢంగా ఊపిరి వదిలి, అవునానా, ప్రాజెక్ట్ తో పాటు అన్ని పూర్తయ్యాయి అంది నిశ్శబ్దంగా. ఆ మాటతో ఏదో జరిగిందని అర్థమై, అన్నీనా అన్నారు ప్రశ్నార్థకంగా. దాంతో చిన్నగా నవ్వి, అది అన్నీ అంటే పనులన్నీ అంది ఆమె. ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావు అమ్ములు అని ఆయన అనేసరికి, చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాను నాన్న అని ఆయన వంక తిరిగి, చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలను చూసినందుకో ఏమో తెలీదు కానీ ఒంటరితనం ఏకాంతంగా అనిపిస్తుంది, బాధ హాయిగా అనిపిస్తుంది అని చిన్నగా నవ్వింది. ఆద్య అలా నవ్వాలని ఎన్నోసార్లు అనుకున్నా ఆ రోజు ఆమె ఎలా నవ్వుతూ ఉంటే భయమేసింది ఆయనకి. అమ్ము, బాగానే ఉన్నావారా అని కంగారుగా అడిగారు. ఆయన కంగారుని చూసి ప్రశాంతంగా చిరునవ్వు చెయ్యి చుట్టూ చేతిని అల్లి భుజం మీద ఒరిగింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయని పనిని ఆద్య చేసేసరికి ఓవైపు ఆనందం ఉన్నా అది మసక బారేలా ఆవరించింది అనుమానం. ఆద్య హృదయం ఇక ఎన్నటికీ కరిగిపోలేని శిలలా మారిపోయిందా? ఆయన ఆలోచనలకు బద్దలు కొడుతూ, నీకు దగ్గరగా ఉంటే కొత్తగా ధైర్యం ఏమీ రాదు నాన్న, నేను ధైర్యవంతురాలేనని నాకెప్పుడూ గుర్తొస్తుంది అనేసి తలెత్తి ఆయన ముఖంలోకి చూస్తూ, ఓ నిర్ణయం తీసుకున్నాను, మీ అంగీకారం కావాలి, దాని గురించి రాత్రి మీతో మాట్లాడాలి అంది ఆద్య. ఆమె మాటలతో కంగారుగా అనిపించినా, ఏమైందమ్ము, ఏదైనా ప్రాబ్లమా అని అన్నారు ఆందోళనగా. నానా, రాత్రి భోంచేశాక మాట్లాడుకుందాం, మీకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కదలబోయింది. హాస్పిటల్కి ఎందుకురా అని ఆయన అడగగానే, మీనాని చూడ్డానికి అని మనసులోనే అనుకుని సుస్మితని చూసొస్తాను అని ఆయన వంక చూడకుండానే చెప్పి ఇంట్లోకి కదిలింది. ఆమె వస్తూ ఉండగానే కాఫీ అందించిన శాంతిని చూసి దాన్ని చేతిలోకి తీసుకుని గదిలోకి వెళ్లి దబాలన తలుపు వేసుకుంది.
అది ముఖం మీద తగిలినట్టుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏమైంది దీనికి అని మనసులోనే అనుకుని బయటే నిలబడి ఉన్న చంద్రశేఖర్ గారి దగ్గరికి కదిలి ఏం మాట్లాడిందండి అని నెమ్మదిగా అడిగారు ఆయన. దానికో నిట్టూర్పు విడిచి ఏం లేదు శాంతి, ప్రాజెక్టు పూర్తయిందంట, అది ఓకే అయిందని సంతోషంగా ఉందంట, అలాగే త్వరలో మళ్ళీ యుఎస్ఏ వెళ్లాల్సి వస్తుందని చెప్పింది అన్నారు నవ్వుతూ. అబ్బా అప్పుడే వెళ్ళిపోతుందండి, ఉన్న కాస్త రోజులు పని పని అని తిరగడానికి సరిపోయింది, మనతో కాసేపైనా లేదది అని ఆవిడ బాధపడగానే భుజాల మీద చెయ్యేసి ఆయన వైపుకి తిప్పుకుంటూ, శాంతి అమ్ము సంతోషంగా లేకపోతే మనం బాధపడాలి, మనతో లేకపోతే కాదు, మనకు కావాల్సింది దాని సంతోషమే కదా, అది తీసుకున్న నిర్ణయాల వల్ల అది సంతోషంగా ఉంటే మనకు అంతకంటే ఏం కావాలి అన్నారు చిన్నగా ఆవిడ బొగ్గ గిల్లుతూ. తను ఆశ్చర్యంగా నోరు తెరిచి టక్కున ఆయన చేతిని తోసేసి అటు ఇటు చూస్తూ, ఆరు బయట ఏంటండి ఇది, ఇంకా నయ్యం ఎవ్వరూ చూడలేదు అంటూ లోపలికి దారి తీసింది. కూతురి గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి సపోర్ట్ చేస్తూ ఏదో ఒకటి చేసి నా నోరు మూయిస్తూ ఉంటారు అని కొనుక్కుంటూ. ఇక వెళ్తున్న ఆవిడ వంక చూసి నవ్వుతూ, అంతలోనే మళ్ళీ ఆద్య గుర్తొచ్చి ముఖం చిన్నబోగా, అంతా మన మంచికే అని మనసుకి నచ్చ చెప్పుకుని రెడీ అవడానికి వెళ్లారు. రొటీన్ కి భిన్నంగా ఉదయం 10 గంటలకి నిద్ర లేచాడు ఆకాష్. లేచిన కొన్ని క్షణాలకే రాత్రి ఆద్యతో జరిగిన సంభాషణ అంతా గుర్తుకు రాగా టక్కున లేచి కూర్చున్నాడు ఆకాష్. ఆమె సార్ సార్ అంటున్న శబ్దాలు ఆకాష్ చెవికి వినిపించేసరికి గట్టిగా చెవులు మూసుకుని మళ్ళీ కాసేపటికి సర్దుకుని లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇక రెడీ అయ్యి నెమ్మదిగా కిందకి నడుస్తూనే ఆద్య కోసం వెతికాయి అతని కళ్ళు. వినయ్ అప్పుడే టిఫిన్ కోసం కూర్చోగా శాంతి గారు వడ్డిస్తూ ఉంటే, పని మనిషి శాంతి గారికి వంటలు అందిస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణంలో ఎక్కడ ఆద్య అలికిడి లేకపోయేసరికి గాఢంగా ఊపిరి వదిలి నడకలో వేగం పెంచాడు. అతను మెట్లు దిగగానే రా బాబు అంటూ ఆకాష్ని పిలిచి అతను పరధ్యానంగానే కూర్చోగానే టిఫిన్ వడ్డించడం మొదలు పెట్టారు శాంతి గారు. వడ్డిస్తూ ఉండగానే ఏదో ఆలోచిస్తూ ఇడ్లీలను చిన్న చిన్న పిట్టలు తిన్నట్లు తింటున్న అతను వంక చూసి, చట్నీ కలుపుకో బాబు అన్నారు. ఆవిడ మాటతో ఉలిక్కిపడి ఆంటీ అని కలుపుకున్నట్లు చేసి తింటూ ఉండగానే నిన్న రాత్రి ఆకాష్ ప్రవర్తన, ఇప్పుడు అతని తిండి చూస్తూ ఉంటే ఏదో జరిగిందని అర్థమయ్యి ఆలోచించాడు వినయ్. ఆకాష్ ని అలా చూస్తూ ఉంటే శాంతి గారికి కూడా లేనిపోని అనుమానాలు వచ్చాయి. ఎందుకు ఈ రోజు ఆకాష్ ఏదోలా ఉన్నాడు, అమ్ములు కూడా ఈ రోజు కాస్త వింతగానే కనిపించింది, మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నారా, అయినా వీళ్ళకు గొడవ కానిది ఎప్పుడు ఎవరున్నది కూడా చూసుకోకుండా ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు, మరి అంతకు మించి ఏమై ఉంటుంది, అమ్ముని అడిగితే అది చెప్పదు సరికదా, రేపు వెళ్లాల్సింది ఈ రోజే వెళ్ళిపోతుంది, మరి ఈ అబ్బాయిని అడిగితే మీ కూతుర్ని కాకుండా నన్ను అడుగుతారేంటి అని అంటాడేమో, వినయ్ని అడుగుదాం, తెలిస్తే చెప్తాడు, తెలియకపోయినా కనుక్కుని మరీ చెప్తాడు అని ఆవిడ ప్రశ్నలకు ఆవిడే సమాధానాలు చెప్పుకుని నింపాదిగా టిఫిన్ వడ్డించారు ఇద్దరికి. మామూలుగానే టిఫిన్ తినడం మొదలు పెట్టాడు ఆకాష్. అతని మనసుని చదివేశాడేమో వినయ్. ఆద్య ఎక్కడ ఆంటీ అని అడిగాడు వినయ్. ఆ ప్రశ్నతో ఆకాష్ టక్కున తలెత్తి శాంతి గారి వైపు చూడగా, అదేంటి మీకు తెలీదా, ఉదయాన్నే ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళింది అని ఆవిడ చెప్పగానే ఉన్న చోట నుండి ఆవేశంగా లేచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా తను వినదా అని కోపంగా అనేసి, రే విన్ను ఒకసారి పైకి రా అని కదలబోయాడు ఆకాష్. ప్లేట్ లో ఉన్న ఇడ్లీకి చట్నీ నద్ది, ఇది తినేశాక వస్తాలే అని నింపాదిగా చెప్తున్నా వినయ్ కాలర్ పట్టుకుని తర్వాత తిందువులే అని తన వెంట లాగాడు ఆకాష్. వెంటనే చేతిలో ఉన్న ఇడ్లీ ముక్కని నోట్లో పెట్టుకుని అమలేస్తూ, వస్తున్నా లేరా అని కాలర్ విడిపించుకుని ఆకాష్ వెంటే నడిచాడు ఉసూరుమంటూ వినయ్. వాళ్ళిద్దరినీ అలా చూసి, అయ్యో రామా అసలు ఏంటి అబ్బాయి, అదే మొండిదనుకుంటే ఇతను దానికంటే మించున్నాడు, అయినా అది ఒంటరిగా వెళ్ళినప్పుడు మాకు లేని కంగారు ఇతనికి ఎందుకు, అబ్బా ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి బుర్ర నిండా. ఇక ఆవిడ అలా తల పట్టుకుని అక్కడే కూర్చున్నారు. వినయ్ని గదిలోకి తీసుకెళ్లి తలుపేశాడు ఆకాష్. వేలకున్న చట్నీని చప్పరిస్తూ, ఏంట్రా టిఫిన్ మధ్యలోనే తీసుకొచ్చేసావు నన్ను అని అడగ్గా, నువ్వు నీ తిండిగోలా
ఆద్య అసలు ఎక్కడికి వెళ్ళిందో అని అన్నాడు ఆవేశంగా. ఆంటీ చెప్పారు కదరా ఆఫీస్ వర్క్ కోసమే బయటికి వెళ్ళిందని అని అన్నాడు వినయ్ తన పనిలో తను బిజీగా ఉంటూ. నీ మొఖం రా, నీ మొఖం. ఆఫీస్ పని ఉంటే మనకు తెలియకుండా ఉంటుందా? మన ప్రమేయం లేకుండా జరుగుతుందా అని అనగానే ఆలోచనలో పడ్డ వినయ్ని చూసి, ముందు ఫోన్ తీ, ఆద్య ఫాదర్ కి కాల్ చేసి తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. వాళ్ళ అమ్మకు నిజం తెలియదేమో కానీ వాళ్ళ నాన్నకు మాత్రం ఖచ్చితంగా చెప్పే ఉంటుంది అన్నాడు. సరే అని వినయ్ చంద్రశేఖర్ గారికి కాల్ చేసి ఆద్య గురించి అడగ్గా ఆమె హాస్పిటల్ కి వెళ్ళిందని తెలిసి కాస్త ఆశ్చర్యం వేసిన వెంటనే కీస్ తీసుకుని, ఇప్పుడు కూర్చుని పుష్టిగా రోజంతా తిను, నిన్నాపను అని అనేసి ముందుకు కదలబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా ఆగి, అన్నట్లు ఆమె హాస్పిటల్ కి వెళ్ళినట్లుగా ఆంటీకి చెప్పకు, అలాగే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పు అని అనేసి వినయ్ సమాధానం కోసం ఎదురు చూడకుండానే కిందకి వెళ్ళిపోయాడు స్పీడ్ గా. ఇక మీనా పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తున్న ఆద్య మనసు ఉలిక్కి పడేలా తెరుచుకుంది ఆ గది తలుపు. ఆకాష్ కనబడగానే ఆమె ముందే ఊహించింది కాకపోయినా ఆశ్చర్యపోలేదు ఆమె. ఏయ్, ఎందుకు ఒంటరిగా వచ్చేసావు? నాకు చెప్పి ఉండాల్సింది కదా అని అడిగాడు వస్తూనే. ఇది నా పర్సనల్ పని, కంపెనీకి సంబంధించింది కాదు. పర్సనలా? ఇది పృథ్వీకి సంబంధించిన విషయం. అతని శత్రుత్వంలో అధిక భాగం నాదే అయ్యుండొచ్చు. అంత మాత్రానికే నేను వెళ్ళిన ప్రతి చోటు, వెళ్లాల్సిన ప్రతి దారి మీకు తెలుసుండాలని తెలియాలని లేదు కదా. ఆమె మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, సరే అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. త్వరలోనే మనం వెళ్ళిపోతాం కదా, తనను ఒకసారి చూసి వెళ్ళాలని వచ్చాను సార్ అని అంది. కళ్ళు గాఢంగా మూసి తెరిచి మంచిది అని అనేసి ఆమె పక్కనే కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. మీనా వంక తదేకంగా చూసింది ఆమె. పృథ్వీతో ఉన్నప్పుడు చూసిన ఆమె శరీరాన్ని ప్రస్తుతం తన కళ్ళ ముందున్న శరీరంతో పోలిస్తూ రెప్ప ఆర్పకుండా చూసింది. ఆమె చూపులను గమనిస్తూ, నీ శత్రువు భార్యని తెలిసినా తనని అంత జాగ్రత్తగా ఎందుకు, అసలు ఎలా చూడగలుగుతున్నావు నువ్వు అని అడిగాడు ఆకాష్. విరక్తిగా నవ్వింది ఆమె. అతనికి ఆమె కేవలం శత్రువు భార్యని మాత్రమే తెలుసు. తన పెళ్లి చట్ట విరుద్ధమైన ఆమె తనకు సవతి, తన మాజీ భర్తకు ప్రియురాలు, అర్ధాంగి. అదంతా తెలిస్తే అతని ప్రశ్నలు ఎంతగా రెట్టింపవుతాయో. కానీ ఓ ఆడపిల్ల, ఏం జరిగిందో తెలియదు కానీ నిస్సహాయురాలై ఉంది. ఇప్పుడు గనక నేను పట్టించుకోకపోతే మృగాలు మీద పడేవాళ్ళు ఉన్నారు. శత్రువు మనకు ధీటుగా ఉన్నప్పుడే పోరాడాలి కానీ నిస్సత్తువుగా ఉన్నప్పుడు పగ తీర్చుకోవటం మంచి లక్షణం కాదు అంది. ఆమె మాటలతో నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచి కిటికీ వైపు నడిచాడు ఆకాష్. కిటికీ నుండి బయటికి చూస్తూ ఉండగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆద్య. కాసేపటికి వెనుతిరిగి చూసిన అతనికి అక్కడ ఆమె కనిపించకపోయేసరికి కోపంతో ఆమెను వెతుక్కుంటూ కదిలాడు. కొంచెం దూరం వెళ్లేసరికి ఆమె కనిపించగానే వేగంగా నడిచి ఆమెని చేరుకుని, ఏయ్, నేనున్నానని తెలుసు కూడా నాకు చెప్పకుండా వచ్చేసావు, పొగరా అన్నాడు పొల్లు నూరుతూ. కాదు సార్, నా పని అయిపోయింది, మీకేమైనా పనుండి ఉన్నారేమో అనుకున్నా. అతని జీవితంలో మీనా ఉందేమోనన్న అనుమానం ఉన్నా అది ఇప్పుడు ఆమెకు అవసరం లేని ప్రశ్న ఆద్యకు. ఆమె మాటలతో పిచ్చి కోపం వస్తున్నా దానిని అణుచుకుని సరే పద అంటూ కార్లాక్ ఓపెన్ చేశాడు. మీకెందుకు సార్ శ్రమ, నేను టాక్సీలో వెళ్ళిపోతాను అంది ఆమె వేరే వైపుకు కదులుతూ. ఆద్య, నాకు కోపం తెప్పించొద్దు, పద అన్నాడు ఆకాష్. ఆమెలో కనీసం కోపం కనబడుతుందేమోనని చూసిన నిరాశ ఎదురయ్యేలా ఎంతో ప్రశాంతంగా జవాబు ఇచ్చింది తను. అతను ముఖమంక చూసి అసహనంగా ఊపిరి వదిలి సరేనంటూ అతని వెంట నడిచి కారెక్కింది. కారు రహదారి వైపు మళ్ళింది. ఆద్య, ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు ఎంతో ధైర్యం చేసి. క్షణం తర్వాత గాఢంగా నిట్టూర్చి, నాకు మీ అంత తీరిక లేదు సార్. కనబడని దానికోసం వెతుకుతూ మొదలుపెట్టిన పరుగులోనే ముగిసిపోయే జీవితం నాది అని ఆగి లిప్సీ చెప్పింది మీరెవరినో ప్రేమించారని అని అంది అతని ముఖం చూడకుండా. ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, నిజంగానా? అయితే ఇంకేం చెప్పింది లిప్సీ అని అడిగాడు ఆకాష్. ఇంకేమీ చెప్పలేదు,
చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను. మీకు బ్రేకప్ అయ్యిందని గొడవ పెట్టుకుని విడిపోయారని చెప్పింది అంది. క్షణం ఆగి గాఢంగా ఊపిరి వదిలి, నిజమే. మొదటి ప్రేమను మర్చిపోవటం సినిమాల్లో చూపించినంత తేలిగ్గా ఉండదు అన్నాడు ఏటో ఆలోచిస్తూ. అతని మాటలతో మనసంతా కంపరంగా అనిపించినా సర్దుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆద్య. ఎవరికి రెండో ప్రేమగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఆ తర్వాత ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే సాగిపోయింది. చివరగా, మీరు ప్రేమించిన అమ్మాయి మళ్ళీ మీకు దక్కాలని కోరుకుంటున్నాను సార్ అని ఆమె అనగానే, థ్యాంక్ యూ అన్నాడు ఆకాష్. చాలా కాలం తర్వాత గొడవలు లేకుండా సాగిన ప్రయాణం అది. ఒకరినొకరు తిట్టుకోకుండా మాట్లాడుకున్న మాటలవి. కానీ తిట్లతో నిండిన పయనం సొంత వాళ్ళతో సాగినట్లు, ఆ నిశ్శబ్ద ప్రయాణం పరాయి వాళ్ళతో చేసినట్లు అనిపిస్తుంది. మర్యాద మనుషులను దూరం చేయగలుగుతుంది. కారు దిగుతూ ఉండగానే థ్యాంక్ యూ సార్ అని అంది ఆమె. ఆ మాటతో చిరాకు పడుతూ, అబ్బాయి ఏంటి ఈ సార్లతో దాడి చేస్తావు నా మీద? వద్దని చెప్పానుగా అని అన్నాడు ఆకాష్. వినండి సార్, మళ్ళీ మీకు ఈ అవకాశం రాకపోవచ్చు అంటూ లోపలికి కదిలింది ఆమె. మరి ఆద్య ఎందుకు అలా అంది? తన తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే చెప్తానులే. ఆద్య ఆకాష్కి తెలియకుండా యుఎస్ వెళ్ళిపోతుంది అన్నమాట వచ్చే ఎపిసోడ్లో. మన ఆకాష్ రియాక్షన్ చూడాలి.